దైవజనులు ఈజ్ నాట్ అ మ్యాన్ విత్ వర్డ్స్. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్టార్టింగ్లో చాలా కష్టమయ్యేది నాకు. స్త్రీలకు ఏంటి, ఎప్పుడు భర్త మంచి మాటలు మాట్లాడాలి, మెచ్చుకోవాలి, ప్రేమ చూపించాలి, ప్రేమతో మాట్లాడాలి అనే ఆశ ఉంటుంది. ప్రతి స్త్రీకి ఉందా లేదా చెప్పండి? ఉంటుంది కదా. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ డిజైర్. అదే రీతిగా పెళ్ళైన కొత్తలో ఆయన అసలు మాటలు ఐ లవ్ యూ అని ఇవన్నీ అంతగా చెప్పారండి. కానీ ప్రతి క్రియలో, ప్రతి కార్యములో ఆయన చూపించే ప్రేమ, గౌరవము నాకు ఎంతగానో కనపడుతుంటుంది. హీ డస్ నాట్ హ్యావ్ టు సే అ వర్డ్ దట్ హీ లవ్స్ మీ. నన్ను ప్రేమిస్తున్నారని చెప్పక్కర్లేకుండా క్రియల రూపంలో చూపిస్తాను. నాకు అప్పుడు అర్థమైంది, నిజంగా ప్రేమ అనేది క్రియల రూపంలో కనపరుస్తే నేను నిజమైన ప్రేమ. మాటలు అనేక మంది చెప్తుంటారు, ప్రతి నిర్ణయమైనా నన్ను అడిగి ఇది చేయమంటావా, వాట్ డూ యూ థింక్ అని. ఇన్ని చిన్నవేంటి పెద్దవేంటి ప్రతి విషయంలో గౌరవం చూపిస్తూ, ప్రతి డెసిషన్లో నువ్వు చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్దాము. ఎవరేమని అడిగినా మొదటిగా నా వైఫ్ని అడిగినవ్వండి. నేను లేని పక్షాన కూడా అదే మాట. ఎంత గౌరవం. నాకు ఏమైనా ఇష్టము లేదో అని ఆయన గుర్తించినట్లయితే అది ఎప్పుడు చేయరు. తనకి ఇష్టం లేదు కాబట్టి నేను చేయను అని చెప్తాను. తనకి ఇష్టం లేదు కాబట్టి నేను మాట్లాడను, తనకి ఇష్టం లేదు కాబట్టి స్నేహం కట్ అని అన్ని తన క్రియల రూపంలో చూపించాను. ఐ బిలీవ్ దట్ ఈస్ రియల్ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీబడి విల్ సే ఐ లవ్ యూ. అవునా కదండి? ఎవ్రీబడి విల్ సే ఐ లవ్ యూ, ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, బట్ డోంట్ బిలీవ్ ఇట్. నిజంగా అది నమ్మకండి. అందుకే నేను ఎప్పుడు అంటాను ఏంటంటే, దైవ భక్తి కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లయితే మీ జీవితము ఈ లోకంలో పరలోక అనుభూతి. హల్లెలూయా. అందుకనే మాటలు బట్టి, ఫ్లాటరీని బట్టి, మెప్పులు బట్టి, లేకపోతే మీ రూపాన్ని బట్టి మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తున్నారా, రూపం పోతుంది. రూపం ఏదో ఒక రోజు పోతుంది, సౌందర్యం పోతుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. అది స్త్రీ ఏమి పురుషుడు ఏమండి. ఎప్పుడు కూడా రూపాన్ని చూసి పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ రూపాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించారనుకోండి, రూపం పోయిన తర్వాత అదే ప్రేమ ఉండదు. మీ క్యారెక్టర్ని చూసి పెళ్లి చేసుకున్న వారు, మీ ఇంటెగ్రిటీ, మీ నమ్మకత్వాన్ని, మీ యథార్థతను చూసి పెళ్లి చేసుకున్న వారు ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలు నేను ప్రేమతోనే ఉంటారు. నిజమైన ప్రేమికులు వారే అని నా దృష్టిలో. దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బైబిల్. యా.